ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి వచ్చాం. ఎంతమంది వచ్చారు? మేము ముగ్గురం వచ్చాం. ఎలా వచ్చారు? మేము నిన్న సాయంత్రం గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కి ఇక్కడ తూర్పుగోదావరికి వెలువెల్లిపోయిన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామిని దర్శనం చేసుకుని మా ఆంధ్ర రాష్ట్రానికి తెలుగుడు ఎక్కడున్న మా వెలువెల్లిపోయిన పవన్ కళ్యాణ్ గారిని చూడడానికి మేము పిఠాపురం ఈరోజు ఈ సభకి రావడం జరిగింది. ఇక్కడికి పొద్దున్న 10 గంటలకు వచ్చాం. ఇక్కడికి ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఏర్పాట్లు కానీ ఇంతమంది క్రౌడ్ ని చూస్తున్నారు, ఇంత ఎండలో చాలా మంది చాలా దూరం నుంచి నడుచుకుంటూ వస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? భారతదేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఏ రాజకీయ పార్టీ ఆర్గనైజ్ చేయని విధంగా చేస్తున్న పార్టీ ఏదైనా ఉంది అంటే ప్రపంచంలోనే ఏదైనా పార్టీ ఉందంటే అది జనసేన పార్టీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మేము నిస్వార్థంగా పనిచేసే సైనికులు, మాలోనే ఉంది జన సైనికులు అనే పేరు. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి ఈ వేసవి దప్పికను తీర్చడం కోసం పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బులతో ఒక 5-6 లారీల పుచ్చకాయ ముక్కలు ఏర్పాటు చేశారు, అలాగే మజ్జిగ ఏర్పాటు చేశారు. గతంలో జరిగిన కొన్ని పొరపాట్లు మళ్ళీ జరగకుండా ఉండడం కోసం ఒక 5-6 భోజన స్టాల్ను కూడా నిర్వహించడం జరిగింది. ఇక్కడ చాలా ఘనంగా అంగరంగ వైభవంగా ఎటువంటి కార్యకర్తకి ఎటువంటి హాని జరగకుండా ఉండడం కోసం, ఎటువంటి ఘర్షణలు జరగకుండా ఉండడం కోసం అన్ని రకాల పనులను చాలా చాలా ఇదిగా నిర్వహించడం జరిగింది. ఎలా ఉంది ఇక్కడ మీకు గత ప్రభుత్వ పరిపాలన మీరు ఇక్కడ ఎలా ఉందో చూసారా? మీరు హైదరాబాద్ నుంచి వచ్చారంటున్నారు కదా. గతంలో ఒక దుర్మార్గుడు, దుష్టాసుడు, కుటుంబ సభ్యులతో కూడా ఒక సఖ్యత లేని నాయకుడిని మేము గత 5 సంవత్సరాలుగా చూసాం. ఆయన చేసిన పరిపాలన ఎలా ఉందంటే సంక్షేమ పథకాలు ఇస్తే చాలు, బటన్ నొక్కితే చాలు అన్న విధంగా పరిపాలన చేశాడు. కానీ ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక నిరుద్యోగికి కానీ అంటే బీటెక్ చదివిన ఉద్యోగులందరికీ 5,000 ముష్టి పాడేస్తూ వాలంటరీ జాబ్ అని ఒకటి పెట్టి నేనేయో 1,80,000 జాబులు ఇచ్చాను, నేను అది చేశాను ఇది చేశాను అని చెప్తున్నాడు. కానీ ఈరోజు ఒక సంవత్సరం బీటెక్ విద్యార్థి ఒక 90,000 మంది, 1,00,000 నుంచి 90,000 మంది పాస్ అయి బయటకు వస్తుంటే కనీసం ఉద్యోగం ఇవ్వలేని ఎవడైనా దుష్మన్ ఉన్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకోవచ్చు. ఈరోజు బీటెకే కాదు డిగ్రీ కంప్లీట్ చేసి ఎంతోమంది నిరుద్యోగులు 5 సంవత్సరాలుగా తయారయ్యారు. ఈరోజు 9 నెలల పరిపాలనని కోచింగ్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. నిన్న కాక మొన్న ముసలోళ్ళందరినీ వేసుకుని యువకులు ఉద్యోగాలు లేవని చెప్పి నానా రచ్చ చేస్తున్నారని ముసలోళ్ళ నుంచోబెట్టి యువకులు అని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. నువ్వు 5 సంవత్సరాల పరిపాలనలో ఏదైనా ఒక ఉద్యోగం కానీ ఒక గవర్నమెంట్ నోటిఫికేషన్ కానీ ఇచ్చావా? కూటమి ప్రభుత్వం నగ్గిన వెంటనే మెగా డిఎస్సి అని చెప్పి అనౌన్స్ చేసి నవంబర్లో నోటిఫికేషన్ ఇవ్వడం కూడా జరిగింది. మంచి పరిపాలన ఇస్తున్న కూటమి ప్రభుత్వంపై నువ్వు అరాచకమైన నీ మాటల్ని తగ్గించుకుంటే మంచిది. ఎందుకంటే ఆల్రెడీ రాష్ట్ర ప్రజలు నీకు బుద్ధి చెప్పారు. 151 ఉండిలో వండి నిన్ను ఆ మధ్యలో 5 చేరిపేసి 11లో పెట్టారు. ఇప్పటికి కూడా నువ్వు మారకుండా అసెంబ్లీకి రాకుండా ఆ బెంగళూరు ప్యాలెస్లోనే ఉంటానంటే కనుక రాబోయే ఎలక్షన్లో నీకు గట్టి బుద్ధి చెప్పడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మళ్ళీ రెడీగా ఉన్నారు. ఇప్పుడు మొన్న ఆయన పవన్ కళ్యాణ్ మీద కామెంట్స్ చేశారు కదా, కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ, ఒక్కసారి జీవితంలో ఎమ్మెల్యే అయ్యేవని. దీని మీద మీ రియాక్షన్ ఏంటి? ఈయన నాంపల్లికి తక్కువ, శుక్రవారానికి ఎక్కువ. బాబాయ్ మర్డర్ జరిగి చాలా 5 సంవత్సరాలు అవుతుంది. ఒక్కరోజు కూడా ఈయన బాబాయ్ మర్డర్ మీద కానీ బాబాయ్ కేసు మీద కానీ ఈయన ఎటువంటి ఫోకస్ చేయలేదంటే మీకు అర్థమవుతుంది. కుటుంబ సభ్యుల మీదే ఎటువంటి ఫోకస్ లేని వ్యక్తి ఆంధ్ర రాష్ట్రాన్ని ఎలా పరిపాలిస్తారని గత ప్రజలు నమ్మి ఓటేశారో దానికి తగ్గ బుద్ధే ఆయన చెప్పారు. కాబట్టి అందుకనే ఆయన్ని 151 నుంచి 11 తీసుకొచ్చారు. ఇంకా మా నాయకుడి గురించి ఆయన మాట్లాడారు కాబట్టి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఈ 9 నెలల పరిపాలనలో 2 సార్లు అసెంబ్లీ సెక్షన్ జరిగింది. ఒక్కనాడైనా నువ్వు అసెంబ్లీకి వచ్చి ప్రజాగలం గురించి, ప్రజల గురించి, ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న పరిపాలన గురించి మాట్లాడలేని వ్యక్తి నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే హక్కు, అర్హత నీకు లేదని చెప్తున్నా. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా నీకు పులివెందుల ప్రజలు నీ మెజార్టీ ఆల్రెడీ తగ్గింది. పవన్ కళ్యాణ్ గారు మెజార్టీతో పోలిస్తే నీ మెజార్టీ మొత్తం తగ్గింది. కాబట్టి నువ్వు రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా ఓటమికి సిద్ధంగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి మీకు పిఠాపురం సభ నుంచి హెచ్చరిస్తున్నాం. ఇంకొకసారి కానీ పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి కానీ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం కానీ నువ్వు చేస్తే నీకు లాస్ట్ 5 సంవత్సరాలు నువ్వు ఏం చేసావో దానివల్ల ఈరోజు శిక్ష అనుభవిస్తున్నావు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. ఇప్పుడు వైసీపీలో వరుస రాజీనామాలు అందరూ చేస్తూ ఉన్నారు. వైసీపీ నాయకులందరూ కూడా తమ పార్టీని వీడుతున్నారు. దీని మీద మీ కామెంట్ ఏంటి? యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి ఒక నియంత అండి. ఆయన ఎవడి మాట విండు, ఆయన చుట్టూ ఉన్న వ్యక్తుల మాటలు విండు. తనకి ఏం నచ్చితే
అదే చేయాలనుకుంటాడు. కాబట్టి ఇప్పటి వరకు ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు అందరూ అధికార దాహంతో ఆ పార్టీలో ఉన్నారు తప్ప వాళ్ళకి ఏదో ఒరుగుతుంది అన్న విధానంలోనే ఉన్నారు. ఈరోజు పార్టీ ఓడిపోయిన తర్వాత ప్రజలు ప్రశ్నించడం మొదలుపెట్టారు ఆయన చేసిన తప్పిదాలు. అంటే సంక్షేమ పథకాలు తప్ప అభివృద్ధి ఎక్కడా లేదు వైసీపీలో, వీళ్ళ రాజకీయ భవిష్యత్తు, వీళ్ళ రాజకీయ మనుగడ ఉండదని చెప్పే ఈరోజు వైసీపీ ప్రభుత్వానికి రాజీనామా చేసి వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం వేరే పార్టీలో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు తప్ప ప్రజలకు మంచి చేయాలని మాత్రం ఏ నాయకుడు లేరు. అటువంటి దాన్ని పవన్ కళ్యాణ్ గారు తీవ్రంగా ఖండిస్తున్నారు. అటువంటి నాయకులు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళని జనసేనలోకి అవకాశం లేకుండా కూడా పవన్ కళ్యాణ్ గారు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్సీ పదవి నాగబాబు గారికి ఇవ్వడంలో వాళ్ళు వారసత్వ రాజకీయాలు పవన్ కళ్యాణ్ వద్దని చెప్పారు, కానీ ఈయన చేస్తుంది ఏంటి అని విమర్శిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే నాగబాబు గారు 100కి 100 ఆ పదవికి అర్హుడండి ఆయన. ఎందుకంటే గతంలో చాలామందికి తెలియని విషయం ఏంటంటే భీమవరం నరసాపురం నియోజకవర్గంలో బివి రాజు గారు అంటే ఆయన్ని ఎంపీగా నిలబెడదామని అనుకున్న సమయంలో ఇంకా 2 రోజులు నామినేషన్ ఉందనగా ఆయన ఆస్తులు కొన్ని హైదరాబాద్లో ఉండడం వలన, ఆయన కాలేజీలు సంస్థలు కొన్ని హైదరాబాద్లో ఉండడం వలన, అక్కడ అధికారులు బెదిరింపుల వలన ఆయన 2 రోజుల ముందు నేను పోటీ చేయలేను, నేను నామినేషన్ వేయలేనని చెప్పిన కష్ట సమయంలో నాగబాబు గారికి ఒక ఫోన్ చేసి మీరు పోటీ చేయాలి అని అడగగానే ఏంటని ఆలోచించకుండా తన తమ్ముడు అడిగిన వెంటనే నగ్గడని తెలుసు. అంటే ఇప్పుడు చాలామంది నగ్గమని ఆలోచించుకుని అన్ని మేనమేషాలు లెక్కెట్టుకుని రాజకీయాల్లోకి వస్తారు. కానీ అటువంటిది ఏది ఆలోచించకుండా తమ్ముడు ఏ దారిలో నడిపిస్తే ఆ దారిలో నడవాలనుకుని ఆ రోజున నాగబాబు గారు పోటీ చేయడం జరిగింది. పోటీ చేసినా కూడా గట్టి పోటీ ఇచ్చారు. నరసాపురంలో 2 లక్షల పైచిలుకల ఓట్లు కూడా వచ్చినాయి. ఆ తర్వాత అలా చూసుకుంటుంటే ఆయన జర్నీలో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు అవకాశం ఇచ్చి అధికార ప్రతినిధిగా ప్రధాన కార్యదర్శిగా పెట్టడం కూడా జరిగింది. అలాగే అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేస్తారన్న సమయంలో సీట్ల సర్దుబాటులో లేనప్పుడు బీజేపీకి ఇవ్వాలి అనుకున్న సమయంలో బీజేపీకి సాక్రిఫైస్ చేయడం జరిగింది. సరే అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయించవచ్చు నాగబాబు గారిని. కానీ అక్కడ ఏమి కష్టకాలంలో జనసేన పార్టీ ఎప్పుడైతే కష్టకాలంలో ఉందో వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారో ఆ సమయంలో తిప్పికొట్టి ప్రశ్నించిన నాయకుడు ఎవరైనా పవన్ కళ్యాణ్ గారి తర్వాత ఉన్నారంటే అది కొణిదెల నాగబాబు గారు మాత్రమే. కాబట్టి అటువంటి వ్యక్తికి ఖచ్చితంగా ఇటువంటి పదవిని ఇవ్వాలి. ఇంకా మంచి, నా ఉద్దేశంలో ఆయనకి మినిస్ట్రీ ఇచ్చినా కూడా తప్పులేదని నేను ఖచ్చితంగా ఈ సభా వేదిక నుంచి చెప్పగలను.